నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మజరాణి గారు. మరి అమ్మ మనతో పాటు ఉన్నారు. ఈ రోజు రాశి ఫలాల్ని ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగ వివరాలు తెలియజేస్తారా? 1/5/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, తిథి పౌర్ణమి రాత్రి 10:52 వరకు, నక్షత్రం స్వాతి రాత్రి తెల్లవారుజాము 4:35 వరకు, యోగాలు సిద్ధి రాత్రి 9:13 వరకు, కరణము విష్టి ఉదయం 10 గంటల వరకు, కరణము భవ రాత్రి 10:52 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:13 వరకు, కుళికాలం ఉదయం 7:26 నుంచి 9:02 వరకు, యమగండం మధ్యాహ్నం 3:25 నుంచి 5:01 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:15 వరకు, మరల మధ్యాహ్నం 12:39 నుంచి 1:30 వరకు, అమృతకాలం సాయంత్రం 6:56 నుంచి 8:41 వరకు, వర్జం ఉదయం 8:25 నుంచి 10:10 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మరి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లోనూ వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యమైన అంశాల్లో మానసిక ఘర్షణ చాలా అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా కుటుంబ వాతావరణం విషయంలో కావచ్చు, అలాగే గృహ సౌఖ్యం విషయం, గవర్నమెంట్ పనులకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన విషయాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. లోన్లకు సంబంధించిన విషయాల గురించి ఆలోచనలు అధికం చేస్తారు. సంతానంకి సంబంధించిన విద్యాపరమైన లోన్స్ విషయం కావచ్చు, లేకపోతే మీరు ఇతర గృహ సంబంధమైన లోన్స్కి సంబంధించి కావచ్చు, తీసుకునే ఆలోచనలు కొంత అధికంగా ఉంటాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి అధికంగా కేటాయిస్తారు. మానసిక ఆందోళన అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి కుటుంబ సభ్యులతో కలిసి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సృజనాత్మకత అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసిక ఘర్షణని అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, గృహ వాహన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల మీద మీరు తీసుకునే ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. ముఖ్యమైన విషయాలలో అంటే గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, అనుకూలమైన వాతావరణం, రావాల్సిన ధనం సమయానికి అందడం, దీర్ఘకాలిక పెట్టుబడుల మీద ధనాన్ని సద్వినియోగపరచుకోవడం మొదలైన వాటికి అవకాశం సమయంగా భావించవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ముఖ్యమైన అంశాలలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందే అవకాశం ఉన్నప్పటికీ ఆత్మీయుల కొరకు, ముఖ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది. ఇతరులకి సహకరించడానికి, వారి కొరకు, అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో కూడా వారి యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వృత్తిపరమైన విషయాలలో మీ పై అధికారులతో, స్త్రీలతో విభేదాలు రాకుండా ఏదన్నా మీరు చేయవలసిన కార్యక్రమాల్లో వారి సహాయాన్ని కోరుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అపార్థాలకి లోను కాకుండా ఘర్షణకి దూరంగా ఉంటూ అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి కుటుంబ ఆదాయం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం, కుటుంబంలో మంచి కార్యక్రమాలు, అలాగే ఆర్థిక విషయాలు, ముఖ్యంగా దాంతోపాటుగా తండ్రి యొక్క సహకారం, పెట్టుబడులు, దూర ప్రదేశాల నుంచి వచ్చే వర్తమానాలు, ఉన్నత విద్య మొదలైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మంచిగా మాట్లాడే అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. తులారాశి.
మా తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వారికి మీ మీద మీకు విశ్వాసం పెరుగుతుంది, వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి, నమ్మకం పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తిగత శ్రద్ధ, ఆకర్షణ, ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీకు మిత్రులు అయ్యే అవకాశం లాంటిది కనబడుతోంది. వృత్తిపరమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి శారీరక శ్రద్ధ చాలా అవసరం. మానసిక ఘర్షణ అధిగమించాలి, ఒత్తిడిని అధిగమించాలి. చేసే కార్యక్రమాల మీద అధిక శ్రద్ధతో ముందుకు పెడుతున్నప్పుడు మీ మీద మీరు శ్రద్ధ వహించకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. సాంఘిక సంబంధాల విషయంలో స్త్రీలతో మీరు మీ కుటుంబంలోని స్త్రీలు కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల స్త్రీలు కావచ్చు, అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉండి మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధన సమయానికి అందుతుంది. దూర ప్రదేశాల నుంచి మంచి వర్తమానాలు అందుకుంటారు. విద్యాపరమైన విషయాల్లో ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. మకర రాశి. అమ్మ ఇక మకర రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కానీ వారి విద్య కొరకు కానీ తీసుకునే నిర్ణయాలు, వారి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృత్తి విషయంలో కానీ, విద్యాపరమైన విషయాల్లో కానీ, విద్యా సంబంధమైన అంశాల్లో కానీ, నూతన విద్యలు నేర్చుకునే పద్ధతిలో కానీ, విద్యాపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే ప్రయత్నాల్లో కానీ, విద్యకు సంబంధించిన లోన్లు తీసుకునే విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. వారి యొక్క అభివృద్ధి మీకు ఆ మానసిక ఆనందాన్ని ఇస్తుంది. కుంభరాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే నిర్ణయాలు, దూర ప్రదేశాల కొరకు చేసే ప్రయాణాలు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన విషయాలు చాలా వరకు వాటికి సంబంధించి అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. తల్లి పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, నూతన విద్యాంశాలు, అలాగే ఆహార స్వీకరణ అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మీనరాశి. మా ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్టయితే మీన రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో ఆకస్మికమైన ఆలస్యాలు, ఆటంకాలు, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, చేసే కార్యక్రమాల్లో అననుకూలతలు, ఇష్టం లేని వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే పరిస్థితులు లాంటి వాటికి అన్నిటికీ ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. అలాగే తీసుకునే నిర్ణయాలలో ఎదురవుతున్న సమస్యలు, ఆలస్యాలు, ఆటంకాలు మొదలైన ఉన్నప్పటికీ మీ విల్ పవర్తో దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల్లో ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతోపాటుగా మీకున్న అవకాశం రీత్యా ఈ రోజున చెప్పుకునే గోచార రీత్యా చెప్పుకునే ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా ఈ రోజున అమ్మవారి ఆరాధన, అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలైన శతనామావళైన, అలా కనకదార స్తోత్రమైన, అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు ఏది మీకు అనుకూలంగా ఉందని భావిస్తే అది చేసుకోవడం, లేదా వినడం, లేదా అమ్మవారి దేవాలయ సందర్శనం కూడా అవకాశం ఉన్నట్లయితే చేయడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, మానసికంగా అభివృద్ధి, చేస్తున్న కార్యక్రమాల్లో అననుకూలతను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలిగిన శక్తి, శ్రేయస్సు మొదలైన లభిస్తాయని మేము భావం చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.